హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంగా ఉండాలన్నది మా ఇచ్చిన ప్రయత్నం. ఇక మేము చేసేటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోల కోసం ఆరోగ్య బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు మరెన్నో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, అయితే ఈ రోజుల్లో బరువు పెరగడానికి ఎక్కువ శాతం ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడమే కారణమవుతాయి అని అందరికీ తెలుసు. కానీ ఇవేవి కారణాలు కాకుండా కూడా చాలా మంది అధిక బరువుతో బాధపడేవారు ఉన్నారు. అందులో మహిళలు బరువు పెరుగుతున్నారంటే దానికి కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరి అవేంటి, బరువు తగ్గడానికి ఏం చేయాలి అనే వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ముందుగా చూసుకున్నట్లయితే హార్మోన్ల సమతుల్యత వల్ల PCOS అనేటువంటి సమస్య వీరిని ఎక్కువగా వేధిస్తుంది. ఇది శరీరాన్ని ఎన్నో అనారోగ్యాలకు కూడా గురిచేస్తుందని నిపుణుల మాట. అయితే దేశంలో PCOSతో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. అయితే ఇది క్రమంగా PCOSకి దారితీస్తుందని, దీనివల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవడం, మూడ్ స్వింగ్ వంటి చాలా సమస్యలు తలెత్తుతాయని సూచిస్తున్నారు. అయితే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని, ఇలా చేస్తే పెరిగిన బరువు కూడా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక రెండవది ఒత్తిడి. ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. అందులో ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబంలో సమస్యల వల్ల ఒత్తిడికి లోనయ్యేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో కాస్త నిద్రపోతే సర్దుకుంటుందిలే అని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఈ ఒత్తిడి తీవ్ర సమస్యలకు దారి తీస్తుందని, ఇలాంటప్పుడు ఉత్పత్తి అయ్యే కార్టిస్టాల్ హార్మోన్ ఆకలిని పెంచుతుందని, అలాగే తీపి, అధిక కొవ్వులుండే ఆహారం తినేలా మెదడును ప్రేరేపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు నిద్రలేమి, జీర్ణ ప్రక్రియ మందగించడం వంటివన్నీ కూడా అధిక బరువుకు కారకాలుగా సూచిస్తున్నారు. ఇకపోతే అలసిపోయిన శరీరం తనంతట తానుగా మరమ్మత్తు చేసుకోవడానికి నిద్ర ఎంతగానో ఉపకరిస్తుందని, తరచూ నిద్రకు తగినంత సమయం కేటాయించకపోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక మూడవది నీటి శాతం. మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తి అలసటగా అనిపిస్తుందట. ఇక దాన్ని గ్రహించలేక మన శరీరం ఆకలిగా ఉందని అనుకుంటారు. దీంతో ఏది పడితే అది తినడం వల్ల కూడా అధిక బరువు పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలని, ఇక ఒత్తిడిని తగ్గించే మందులు, గర్భనిరోధక మాత్రలు కూడా కొంతమందిలో శరీర బరువు పెరగడానికి దోహదం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నమాట. ఇకపోతే థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను విడుదల చేయకపోవడం వల్ల కూడా బరువు పెరగడానికి కూడా ఆస్కారం ఉందట. అంతేకాదు మోనోఫాజ్ దశకు చేరిన బరువు పెరిగే అవకాశం ఉందని, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం, హార్మోన్లలో సమతుల్యత వంటివి కూడా ప్రధాన కారణాలుగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.